పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. పథకాల అమలుపై ఎంపీలకు అవగాహన కల్పించారు భట్టి. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం తగదన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ తల్లి అంటే సహజమైన మట్టి తల్లి అని తెలిపారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న అన్ని పథకాలు, అంశాలపై ఎంపీలకు అవగాహన కల్పించారు భట్టి. అప్పుల భారమున్నా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. విద్యార్థులకు మెస్ ఛార్జీలు, రైతు రుణమాఫీ, ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాహుల్ కు రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ తెలుసు అని చెప్పారు. చిత్తశుద్దితో సుపరిపాలన అందిస్తుంటే ఓర్వలేక హరీష్ రావు, కేటీఆర్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు చామల. పేరెంట్స్ ని పిల్లల్ని కూసబెట్టి భోజనాలు చేసి భోజనం నాణ్యతను చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నాం. అంటే మాకు చిత్తశుద్ధుండి పరిపాలన అందిస్తుంటే ఓర్వలేని వాళ్ళు ఎవరైతే అపోజిషన్ లీడర్ ఈరోజు మటుకు అసెంబ్లీకి రాని అటువంటి దద్దమ్మలు మాకు సూక్తులు చెప్పుకుంటే మా నాయకులకు ఉత్తరాలు రాయడమా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కోసం ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలకు మంచి చేయడానికి ఈరోజు అధికారంలోకి వచ్చినాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాలలో వందే భారత్ స్టాప్ కావాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు వంశీకృష్ణ తెలిపారు. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లికి కొత్త రైల్వే స్టేషన్ కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. రైల్ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయినారు. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ అప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు రామగుండంలో వందే భారత్ స్టాప్ కావాలని చెప్పి అడిగినది వారికి కృతజ్ఞతలు తెలిపినాను. వారు కూడా అది గుర్తించి ఇంకా కొత్త రిక్వెస్ట్ ఉన్నాయి సార్ అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంచిర్యాలలో ప్రత్యేకంగా ఈ వందే భారత్ స్టాప్ ఉంటే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు చేయడం తగదన్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ నాయకత్వంలో అందరికీ న్యాయం జరుగుతోందని చెప్పారు. తెలంగాణ తల్లి అంటే సహజమైన మట్టి తల్లి అని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహంలో ఏమైనా మార్పులు చేయాలంటే అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వాలన్నారు నేతలు. సామాన్య గృహిణి తెలంగాణ తల్లిగా ఈ రోజు మనం గౌరవించుకుంటుంటే చూసి ఓర్వలేకపోతా ఉన్నారు. దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తా ఉన్నారు. తల్లి బీదగా చూపిస్తామా, తల్లి ధనవంతురాలైతే కొడుకు కష్టమా? ఇక కేటీఆర్ గారు అయితే అన్ని మర్చి ఎవడైనా తల్లిని మారుస్తాడా, ఆలిని మారుస్తాడని. అయ్యా, మీ సంస్కృతి ఆలిని మార్చే సంస్కృతి ఉందేమో కాబట్టి ఆ మాట అంటున్నావు. ఎవరైనా తెలంగాణ వ్యక్తులు కానీ తెలంగాణ సమాజంలో కానీ భార్యను మారుస్తారా? సచ్చేదాకా తోడుంటారు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామాలయం సహిత సంతోషిమాత ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. భువనగిరి కిలా పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కిలా ఏదైతుందో భువనగిరి ఫోర్ట్ కి సంబంధించి ఈ రోప్ వే గానీ, ఇక్కడ పార్క్స్ గానీ, పైన అట్లే లైబ్రరీ గానీ, ఈ చుట్టూ పార్కింగ్ గానీ, ఇవన్నీ కూడా వాక్ వేస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ టూరిజం కింద దీనికి 68 crores కూడా శాంక్షన్ కావడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నేతల విమర్శలను, ఆరోపణలను ఖండిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు.